జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 54వ శ్లోకము. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిః తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. హో కృష్ణ, సకల ప్రాణుల ఇంద్రియములను నియమించేటటువంటి వాడివి నువ్వు కనుక నిన్ను కేశవుడు అని అంటారు. హో కేశవా, నువ్వు చెబుతూ ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడిని గురించి నాకు మరికొన్ని వివరాలు చెప్పవా? మనస్సును స్వాధీనములో పెట్టుకొని ఆ మనస్సులో ఆత్మను గురించినటువంటి అఖండమైన ధ్యానమును కొనసాగించేటటువంటి స్థితప్రజ్ఞుడి లక్షణాలను పరిపూర్ణముగా నాకు వివరించి చెప్పవా? ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ప్రసంగిస్తాడు, ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఎట్లా వ్యవహరిస్తూ ఉంటాడు, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క శారీరకమైనటువంటి ఆచరణ ఎట్లా ఉంటుంది, ఆ స్థితప్రజ్ఞుడి యొక్క మానసిక ధోరణి, మనస్సులో కదలాడేటటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటాయి, ఈ వివరాలన్నీ నాకు అనుగ్రహించి చెప్పవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు. మనం కూడా మంచివారిని గురించి, జ్ఞానవంతులను గురించి, మహానుభావులను గురించి మరింత బాగా తెలుసుకొని వాటిని మనకు ప్రేరకములుగా మార్చుకునేటటువంటి సంతత ప్రయత్నము కొనసాగిస్తూ అర్జునుడి పలుకులను మన మాటల ద్వారా ఈ రకంగా అడిగేటటువంటి శ్రీకృష్ణ భగవానుడిని అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిః తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం.
జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 9వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, సుదర్శన చక్రము దుర్వాసుడిని వెంటాడుతూ ఉంది. దూర్వాసుడు మేరు గుహలోనికి వెళ్ళాడు. చక్రము అక్కడికి కూడా వెళ్ళింది. దిశో నభః క్షాం వివరాన్ సముద్రాన్ లోకాన్ సపాలాన్ త్రిదివం గతః భువి దూరున్ అబ్ధిజరన్ అబ్దుల్ సొచ్చున్ ఉద్వేగియై దివి ప్రాకన్ దివి బ్రాకు దిక్కులకు పో దిగ్వీధులంబోవు చిక్కి వెసంగృంగిన గృంగున్ ఇల్వ నిలుచుంగేడింపగేడించున్ ఒక్కవడిన్ తాపసు వెంటనంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై. ఓ పరీక్షిన్నరేంద్ర, దుర్వాసుడు సర్వత్రా అన్ని దిక్కులకు పరిగెడుతూ ఉన్నాడు. ఆకాశానికి వెళ్ళిపోయాడు. సుదర్శన చక్రం అక్కడికి కూడా వెళ్ళింది. భూమి లోపలికి వెళ్ళాడు. సుదర్శన చక్రం అక్కడికి కూడా వెళ్ళింది.
గుహల్లోనికి వెడుతోంది. సముద్రములోనికి మునిగాడు దుర్వాసుడు. చక్రము వెంటాడుతూనే ఉంది. స్వర్గానికి వెళ్ళాడు దుర్వాసుడు. సుదర్శన చక్రము వెంటాడుతూ ఉంది. దుర్వాసుడికి ఎక్కడా ఆశ్రయము దొరకటమే లేదు. దుర్వాసుడు ఎక్కడికి వెడితే అక్కడికి చక్రం వెంటాడుతూనే ఉంది. ఇక చివరకు దేవం విరించం సమగాత్. దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఓ ప్రభు బ్రహ్మదేవా, దేవదేవుడు ప్రయోగించినటువంటి తేజోమయమైన సుదర్శన చక్రము నుండి నన్ను రక్షించవా అని ప్రార్థన చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ దుర్వాసా, భగవానుడు శ్రీమన్నారాయణుడి యొక్క వశములో ఉన్నదే నా లోకము కూడా. ఆ పరమాత్మ కనుబొమ్మల కదలిక మాత్రము చేత నా లోకము కూడా అంతమవుతుంది అంటూ చతుర్ముఖ బ్రహ్మ దుర్వాసుడితోని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము 54వ శ్లోకము. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.